నైట్ 2 o'clock వచ్చిన హార్ట్ పెయిన్ మాత్రమే ఎమర్జెన్సీ అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. నైట్ 2 o'clock వచ్చిన డెంటల్ పెయిన్ కూడా వన్ ఆఫ్ ది ఎమర్జెన్సీ. సో అలాంటి డెంటల్ ఎమర్జెన్సీస్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ రీల్ని తప్పకుండా చూడండి. ఫస్ట్ డెంటల్ ఎమర్జెన్సీ, సివియర్ టూత్ పెయిన్. ఒక రోజు నైట్ 2 o'clock కి నా ఫ్రెండ్ కాల్ చేసి, దివ్య నాకు చాలా సివియర్ గా టూత్ పెయిన్ వస్తుంది, ఏం చేయాలని అడిగింది. వెంటనే ఒక దగ్గరలో ఉన్న పెయిన్ కిల్లర్ తీసుకోమని చెప్పాను. ఒక వార్మ్ వాటర్ లో చిటికెట్ సాల్ట్ వేసుకొని గార్గల్ చేసుకోమని చెప్పాను. నెక్స్ట్, అన్నిటికంటే ఇంపార్టెంట్ టిప్, తన హెడ్ ని స్లైట్లీ అప్వర్డ్ పొజిషన్ అంటే ఒక 2 pillows పెట్టుకొని పడుకోమని చెప్పాను. ఇలా చేయటం వల్ల పెయిన్ మాత్రమే తగ్గుతుంది కానీ ప్రాబ్లం ఎప్పటికీ సాల్వ్ కాదు. వెంటనే నా దగ్గరికి నెక్స్ట్ డే రీచ్ అవుట్ అయ్యి రూట్ కెనాల్ చేసుకొని ఇప్పుడు ప్రాబ్లమ్ ని కూడా సాల్వ్ చేసుకుంది. సెకండ్ డెంటల్ ఎమర్జెన్సీ, నాక్డ్ అవుట్ టూత్. జనరల్ గా మన పిల్లలందరూ ఆడుకుంటా ఉంటారు, దెబ్బలు కూడా తగులుతాయి. అవన్నీ ఆటలు అట్టుపళ్ళని వదిలేస్తాం. కానీ ఎప్పుడైనా వాళ్ళ టూత్ పడిపోతే మాత్రం దట్ ఈస్ డెంటల్ ఎమర్జెన్సీ. ఆ సిచ్యువేషన్ లో వాళ్ళ క్రౌన్ పార్ట్ ని తీసుకొని అది డర్ట్ తో ఉంటే అయితే ట్యాప్ వాటర్ కింద కానీ మిల్క్ లో కానీ దాన్ని రిన్స్ చేస్తాము. వెంటనే ఒక కోల్డ్ మిల్క్ లో దాన్ని స్టోర్ చేస్తాం. ఆర్ మిల్క్ అవైలబిలిటీ లేకపోతే వాళ్ళ సెలైవాలో అయినా స్టోర్ చేసి జెట్ స్పీడ్ లో అంటే 15 minutes లో డెంటిస్ట్ ని రీచ్ అవుట్ అవుతాం. ఇలా చేయటం వల్ల మన డెప్యూటీ సీఎం కూడా ఇంప్రెస్ అవుతారు. ఇంకా ఇలాంటి 2 డెంటల్ ఎమర్జెన్సీస్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఎమర్జెన్సీస్ అని కామెంట్ చేయండి. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ఫాలో చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.